కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ బిల్. సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ బిల్ కి సంబంధించి లాస్ట్ 25 క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం రండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు? ఇట్ ఎయిమ్స్ టు ట్రాన్సిషన్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ గవర్నెన్స్ ఫ్రమ్ డెలిగేటెడ్ రూల్స్ ఇంటూ బైండింగ్ స్టాట్యుటరీ ఫ్రేమ్వర్క్. సో మొన్నటి వరకు మినిస్ట్రీ రూల్స్ ఇచ్చేదండి, దాన్ని ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? బైండింగ్ స్టాట్యుటరీ ఫ్రేమ్వర్క్ అంటే దాన్ని ఒక యాక్ట్ రూపంలోకి మారుద్దాం అనుకుంటున్నాం అనమాట. ఎలివేటింగ్ మున్సిపల్ అథారిటీస్ టు స్టాట్యుటరీ అకౌంటబుల్ ఎంటిటీస్. సో మొన్నటి వరకు మున్సిపల్ అథారిటీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళకి నచ్చితే చేసేవారు, లేకపోతే లేదు. బట్ ఇప్పుడు వాళ్ళు యాక్ట్ బద్ధంగా ఏమవుతారు? వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుతారు అనమాట. అదే మెయిన్ థింగ్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అప్పుడు ఫస్ట్ థింగ్ అదే అనమాట. దాని గురించే ఈ యాక్ట్ లేదా ఈ బిల్ తీసుకొచ్చాం. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు? ఇట్ కంప్లీట్లీ ప్రొహిబిట్స్ యూటిలైజేషన్ ఆఫ్ రీసైక్లబుల్ వేస్ట్ ఇన్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్, మ్యాండేటింగ్ దట్ ఆల్ ఆర్గానిక్ అండ్ రీసైక్లబుల్ వేస్ట్ టు బి డైవర్టెడ్ ఎక్స్క్లూజివ్లీ టు కంపోస్టింగ్. సో కంపోస్టింగ్ అంటే తెలుసు కదా, మీరు నార్మల్ గా పేడ ఇవన్నీ పెడతారు కదా, కంపోస్టింగ్ అంటారు. ఓన్లీ దాని గురించే కాదండి, కావాల్సిన వ్యర్థాల కోసం మనం మార్చుకోవచ్చు. ఈ రీసైక్లబుల్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం రా మెటీరియల్ కింద కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఓన్లీ చెప్తున్నా కదా, ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు చెప్పాను, కంప్లీట్లీ ప్రొహిబిట్స్. ఇలాంటి స్టేట్మెంట్ వచ్చినప్పుడు స్టేట్మెంట్ రాంగ్ అనే తీసుకోవాలి. సో ఓన్లీ దానికోసమే కదా, ఆలోచించండి ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఎందుకు కంప్లీట్ గా గవర్నమెంట్ ఎందుకు పనిచేస్తుంది. థర్డ్, ఇట్ ఇన్కార్పొరేట్స్ పీనల్ ప్రొవిజన్స్ ఇంక్లూడింగ్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్స్ డైరెక్ట్లీ విత్ ఇన్ ద ప్రెసెంట్ స్టాట్యూట్ టు స్ట్రిక్ట్లీ ఆపరేషనలైజ్ పొల్యూటర్ ప్రైస్ ప్రిన్సిపల్స్. సో ఎవరు అయితే బాధితులు ఉంటారో, ఎవరి వల్ల అయితే సాలిడ్ వేస్ట్ బయటకు వెళ్తుందో వాళ్ళే కరెక్ట్ గా దాన్ని డిస్పోజ్ చేయాలి. ఒకవేళ కరెక్ట్ గా డిస్పోజ్ చేయకపోతే వాళ్ళ గురించి కావాల్సిన ఇంప్రిజన్మెంట్, వాళ్ళు తప్పు చేస్తే ఎంత ఫైన్ కట్టాలి, ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష అన్ని కూడా యాక్ట్ లో ఉన్నాయన్నమాట. సో వాటి గురించి యాక్ట్ తీసుకొచ్చాం కదా. సో ఈ కింది స్టేట్మెంట్ లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు అనమాట. సో కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి 2 ఉండకూడదండి. 2 ఉన్న స్టేట్మెంట్ చూడండి. సో ఆన్సర్ ఏమవుతుంది? 3. సో తెలుగు లోపల కూడా అదే. ఘన వ్యర్థాల నిర్వహణ బిల్లు 2025కు సంబంధించిన ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణకు డెలిగేటెడ్ నియమాల నుండి ఒక కట్టుబడి ఉండే చట్టబద్ధమైన చట్టంలో మార్పడం. సో మెయిన్ గా ఏంటంటే మొన్నటి వరకు రూల్స్ లో ఉండేవారు, ఇప్పుడు ఏంటో ఒక యాక్ట్ తీసుకొచ్చారు. సో ఫస్ట్ అదే. నెక్స్ట్, వ్యర్థాల నుండి శక్తి ఉత్పత్తి చేసే ప్లాంటుల్లో వినియోగించుకోవడానికి వ్యర్థాలు వినియోగాన్ని ఇది పూర్తిగా నిషేధిస్తుంది. పూర్తిగా ఏది నిషేధించదు. వాటిని వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు, ఓన్లీ కంపోస్టింగ్ కాదు. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా రైట్ అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ 1 and 3 ఓన్లీ.